తీసుకున్నామమ్మా. సచివాలయంలో తీసుకున్నాము మేము. ప్రతి నెల మాకు వాలంటరీ ఇంటికి వచ్చి 5 గంటలకల్లా మా డోర్ కొట్టి మాకు పెన్షన్ ఇస్తుంది. అట్లాంటిది ఈసారి ఇక్కడైతే మాకు దగ్గర కాబట్టి సచివాలయం మేము వెళ్ళి క్షేమంగా తీసుకుని వచ్చాం. మంచాల మీద నుండి మేము స్కూల్ నుండి వచ్చేటప్పుడు చూసాం. మంచాల మీద నుండి పెద్దవాళ్ళని 4-5 చచ్చిపోయిన మనిషిని మోసుకొచ్చినట్టు మోసుకొస్తున్నారు. మరి వికలాంగులు ఉన్నారు, వాళ్ళు కూడా రాలేని పరిస్థితుల్లో ఉండి మాకెందుకు ఈ బాధలు తెచ్చాడు? ఎవరు తెచ్చారంటే చంద్రబాబు గారు. చంద్రబాబు గారు ఆయన గెలవడమే దురుద్దేశంతో ఈ విధంగా వాలంటీర్లు ఇళ్ళకెళ్ళి ఈ జగన్ గారి గురించి ప్రచారం చేస్తారు అనే ఉద్దేశంతో ఆయన కావాలని కేసు వేయించాడు. అది మాత్రం మేము ఒప్పుకోం. ఎందుకంటే ఆయనకి ఎటూ రాదు. గతంలో మీకు తెలుసో లేదో, మీరు అప్పుడు విలేకరులో కాదు, జన్మభూమి కమిటీలని ఆ పేర్లతోటి నేను స్కూల్లో ఆయాగా పనిచేస్తాను. ఆ స్కూళ్ళల్లో ఇంకుడు గుంటలని కట్టించాడు. ఇంకుడు గుంట ఎంత, 1 మీటరు అంత వరకు కూడా కట్ల 1 అర మీటర్ కట్టి బావి తవ్వించినట్టుకు తవ్వించి ఒక్కొక్క ఇంకుడు గుంటకి 50 లక్షలు అంట. అంతంత తీసుకున్నారు. ఏమన్నారు? అరే మీకు మాలామాదిగలకి ఎందుకురా మీకు పదవులు అన్నారు. మాలామాదిగలు అన్నం తినవా? మాలామాదిగలు ఓట్లు మీకు వద్దా? కావాలి కదా. మరి అలాంటప్పుడు పదవులకు వచ్చేటప్పుడు మేము మాకొద్దు. ఇప్పుడు నిన్న కాక మొన్న ఎవరో లారీ డ్రైవర్కి ఇచ్చాడని పేపర్లో టీవీలో వింటున్నాం. లారీ డ్రైవర్ అంటే అతను ఓటు నీకు వద్దా? కావాలా వద్దా? ఇప్పుడు నువ్వు లేవు కాబట్టి ఎలా చెప్పాలి? అమ్మా నేను కూడా జగన్ గారి కంటే మిన్నగా చేస్తాను కాబట్టి ఈసారి నన్ను గెలిపించండి, నేను వచ్చి మీకు జగన్ గారి కంటే మంచిగా సేవ చేస్తాను అని చెప్పుకుంటే దాని మీద జాలి కలుగుద్ది. పవన్ కళ్యాణ్కి ఏం తెలుసాను? పవన్ కళ్యాణ్ ఆయన అంట ఉండి రే జగన్ నీ అంత చూస్తానంటాడు. ఏం చూస్తాడు ఆయన? అంతు ఏం చేయడు. కాకపోతే ఎన్నొద్దు మనకి. కాకపోతే ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్న చేసినట్టే అదే పని చేస్తారా అని మేము భ్రమపడుతున్నాం. చెయ్యొచ్చు కూడా, ఎందుకంటే వాళ్ళ కుట్రాలతోటి వాళ్ళ కుతంత్రాలతోటి ఆ విధంగా చేస్తారని నేను ఆలోచిస్తున్నా. ఏమి రాడు. చంద్రబాబు గారి దగ్గర పాకెట్ మనీ తీసుకొని ఆయన ఆ విధంగా ఆయన ఎలా ఇప్పుడు నువ్వు నిలబడుతున్నావురా, ఏది మా వార్డు కార్పొరేటర్ గానో ఎమ్మెల్యే గానో ఎంపీ గానో నువ్వు నిలబడుతున్నావు. నువ్వేమని చెబుతావు వచ్చి, అమ్మ మీకు దండము, నేను నిలబడ్డాను, నన్ను గెలిపించండి అని చెప్పాలి. మరి పక్కనే చంద్రబాబు సంకనాకటం ఎందుకు? అవన్నీ అబద్ధాలమ్మా. ఏదేమైనా కూడా చంద్రబాబు వస్తే మేము బ్రతకం కూడా ఆ విధంగా చేస్తాడు. ఎందుకంటే గతంలో వనజాక్షి గారిని ఏం చేశాడు? ఇసుక తోలుతుంటే ఆ ఇసుక అక్రంగా తోలుతున్నారనే ఉద్దేశంతో వనజాక్షి గారు వెళ్ళి అడిగితే ఆమెను కోక పట్టుకొని లాక్కొని వెళితే కనీసం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఆయన్ని పిలిచి ఎమ్మెల్యే గారిని పిలిచి నువ్వు ఈ విధంగా ఎందుకు ఆడమనిషిని ఎందుకు ఇట్లా చేసావు, అది చేయొచ్చా అని ఏమన్నా ఖండించాడా? అది ఖండీకపోగా ఆయన వెనకేసుకొచ్చాడు. అలాంటి ఆయన పరిపాలన మాకు వద్దు. జగన్ గారి పరిపాలన ఏంటంటే, జగన్ గారు చేసేది ఏంటంటే పేదలను చూస్తున్నాడు, మాలాంటి వాళ్ళకి అన్నం పెడుతున్నాడు. ఆయన ఏంది పెద్ద కంపెనీల వాళ్ళకి, పెద్ద షోరూములు కలిగిన వాళ్ళకి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని చేస్తున్నాడు. ఎక్కడ అభివృద్ధి? కొన్ని ప్లేసుల్లో చూడండి, ఎక్కడ అభివృద్ధి? కొన్ని ప్లేసులు అంటే నాకు తెలిసినంతట్లో రోడ్లు కాలువలు తవ్విస్తున్నాడు. ఎప్పుడు నుండో అడుగును బడి ఉన్నటువంటి కాలువలన్నీ తీపిస్తున్నాడు. మరి రోడ్లు పోపిస్తున్నాడు, ఎన్నెన్నో చేస్తున్నాడు. కానీ మనకు తెలియని ఎన్నో ఉన్నాయి. కళ్ళుండి చూస్తే మరి కళ్ళు లేని అభాగ్యుడివో లేకపోతే కళ్ళు లేదో ఇదాతనవో, అందుకని నీకు కనిపించట్లే అభివృద్ధి. అభివృద్ధి అన్నావు, అభివృద్ధి లేదన్నావు.
నీ మాటకే నా మాట. మరి నువ్వేం చేశా? రాజధాని అన్నావు, నేను అదేదో దేశం ఇంగ్లాండో ఏదో దేశాన్ని తయారు చేస్తాను, మీరు నాకు ఓటేయండి అన్నావు. మరి ఎందుకు చేయలా? మరి ఆ పొలాలన్నీ తీసేసుకొని మీ ఆ తాత మొగుడికి నీకు ఒక్క మనవడు ఉంటేనే నీకు అంత రెండయిందే. మరి 4-5 పిల్లలు ఉండే వాళ్ళకి ఉండదా? మేము సంపాదించుకోవాలి అని అవన్నీ ఏమీ లేదు. మామగారిని పిల్లనిచ్చిన మామగారినే లాక్కొని చెప్పులతో కొట్టించిన చంద్రబాబు. అట్లాంటి ఆయన్ని జగన్ పరిపాలనని ఇష్టపడాడు. అలా నాన్నగారిని కూడా ఎన్నో మాట్లాడాడు, రాజశేఖర రెడ్డి గారిని అసెంబ్లీలో. మేము వార్తలు వింటున్నాం కాబట్టి ఎప్పటికప్పుడు మేము చూస్తున్నాం. కాబట్టి చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అబ్బా ఏది అసభ్యంగా మాట్లాడను. పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారు వచ్చి ఏం చేశాడు? ఆయన పరిపాలన చేశాడా? ఉన్నాడు, వచ్చాడు. వచ్చిన ఆయన మళ్ళీ వెంటనే వేరే వాళ్ళకి అమ్మేసుకుని వెళ్ళిపోయాడు. అట్లాంటిది ఇది కూడా అదే పని. కానీ చంద్రబాబు గారు రాడు, పవన్ కళ్యాణ్ గారు రారు. మాకు కావాల్సింది జగను జగను జగను.